ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా మీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి ఆశీర్వాదము నాడు నేడు అనే అంశం గురించి, అలాగే యేసుక్రీస్తు వారు నేనే మార్గమును సత్యము జీవమును మార్గమును ఈ అంశం గురించి, అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక గురించి కొంత సమాచారము తెలుసుకున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా, విన్న వాక్యాన్ని అనేక మందికి చెప్పే బిడ్డలుగా కూడా ఉండటానికి సహాయం దయచేయమని మహిమాకంతా ప్రభావం మీరే పొందనని కోరుతూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ కూడా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.